ఏటా కార్తీక మాసంలో ఎంతోమంది భక్తులు అయ్యప్ప మాలను ధరిస్తూ ఉంటారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు 41 రోజుల పాటు ఈ దీక్ష ఉంటుంది. మరి ఈ దీక్ష విశిష్టత ఏమిటో, అయ్యప్ప మాలను ధరించాక పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కార్తీక మాసం వస్తుందంటే చాలు అయ్యప్ప మాల ధారణ కనిపిస్తుంది. అయ్యప్ప దీక్ష ఆచరించడం వల్ల ఆనందం, మానసిక శాంతి కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే కార్తీక మాసం ప్రారంభం నుండి సంక్రాంతి వరకు ఈ అయ్యప్ప మాల ధారణ చేస్తారు. స్వాములు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు. అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది. గురుస్వామి లేదా తల్లిదండ్రుల ద్వారా మాల ధరించాలి. మెడలో ధరించిన తులసిమాల లేదా రుద్రాక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. పాదపూజ చేసేటప్పుడు మాల నేలను తాకకూడదు. మాల ధరించిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధించాలి. గురుస్వామికి, తల్లిదండ్రులకు, పెద్దలకు తప్పకుండా పాదాభివందనం చేయాలి. అశుభ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. నుదుటిపై ఎప్పుడూ విభూది, చందం, కుంకుమ ధరించాలి. నిత్యం స్వామియే శరణమయ్యప్ప అని జపించాలి. 41 రోజుల పాటు మాంసాహారం, మద్యంకు దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మసాలా వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దీక్ష సమయంలో మీ శక్తి మేరకు కనీసం 5 మంది అయ్యప్ప స్వాములకైనా భిక్ష పెట్టాలి. నలుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి. ప్రతిరోజు ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చల్లనీటితో స్నానం ఆచరించాలి. ఉదయం సాయంత్రం స్వామివారికి పూజ, కర్పూరం హారతి, భజనలు చేయాలి.